తక్కువ ఉంది. నైరుతి ఎక్కువ ఉండాలి. ఆ ఎక్కువ ఉండే బదులు ఏమైంది, అదేమో చిన్నగా అయింది, ఇది పెద్దగా అయింది. అది ఉల్టా. అంటే పెద్దగా ఉండవలసిందేమో చిన్నగా ఉంది, చిన్నగా ఉండవలసింది పెద్దగా ఉంది. పడమర పక్క కూడా నీకు ప్రారి లేదు, ఉత్తరం లేదు. తూర్పుకు వచ్చేటరకల్లా ఇది అడ్డగోలి ఈశాన్యం పెంచి ఎటు చూస్తుంది, అది అగ్ని చూస్తుంది. ఆ గేట్ ఎటు చూస్తుంది, అగ్ని చూస్తుంది. అది తూర్పు చూస్తలేదు గేటు. సో ఇది మళ్ళీ ఇప్పుడు ఎట్లుందంటే ఉత్తరకాంట దిక్సూచి అంటాం, లేదు. దిక్సూచికి లేకుండా ఇది 20% టిల్ట్ అయింది. ఈ స్థలము కరెక్ట్గా దిక్సూచికి లేదు. మీకు తెలుసు కదా, ఇప్పుడు అది మనం దిక్సూచి పెట్టినాం కదా, ఆ దిక్సూచి పెట్టి చూస్తే ఎట్లుందంటే 20% టిల్ట్ అయింది. అంటే అగ్ని చూస్తుంది, తూర్పు చూస్తలేదు. ఒక ఇంచు ఈశాన్యం పెంచాలి మనం, కొంచెం కొంచెం పెంచితే ఏం కదా, కొంచెం ఇట్లా అవుతుంది. ఎక్కువ లాగేసరికి ఇట్లా తిరిగి ఇది చూస్తున్నారు, అటు చూస్తుంది. అట్లా చూడడం అనేది అది కరెక్ట్ కాదు. మీరు నైరుతి అనుకునేది నైరుతి కాదు, ఈశాన్యం అనుకునేది ఈశాన్యం కాదు, వాయువ్యం అనుకునేది వాయువ్యం కాదు. అంటే టిల్ట్ కావడం వల్ల వాయువ్యం అనుకునేదేమో నార్త్ అయింది, నార్త్ అనుకునేదేమో ఈశాన్యం అయింది, ఈశాన్యం అనుకునేదేమో తూర్పు అయింది. అంటే టిల్ట్ అయింది. టిల్ట్ అయినప్పుడు దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి మనం. మీరు అక్కడ వాటరు ఎందుకు పెట్టిరు, ఈశాన్యం అని వాటర్ పెట్టిరు, కానీ అది ఈశాన్యం కాదు. ఎందుకు కాదు ఈశాన్యం అంటే, ఈశాన్యం అంటే మన దిక్కు ప్రకారంగా ఉన్నప్పుడు అది ఈశాన్యం. దిక్కు ప్రకారంగా లేదు కదా, 20% టిల్ట్ అయినప్పుడు తిరిగి ఉన్నది అన్నట్టు. అట్లా ఉండడం వల్ల అది కరెక్ట్ కాదు. దీన్ని మొత్తం డిస్మెటల్ చేసి, ఇప్పుడు అందులో పాతది అయింది, ఆ స్లాబ్ కూడా బాగాలేదు, దాన్ని తీసి జీరో చేసి ఫిల్లర్ పోసుకొని మంచిగా కట్టుకోండి, బాగుంటుంది. అట్లా అయినా స్థలము తక్కువ ఉంది, అట్లా కూడా మీకు చిన్నగానే పడతాయి. చిన్నగానే ఇవి మనం అనుకున్నంత ఇదిగా రావు. అట్లా చూడండి. దక్షిణము ఇంకో కొంచెం, అంటే మొత్తం డిస్మెటల్ చేస్తారు కాబట్టి దక్షిణం స్థలం ఇస్తే ఇప్పుడు కొనవచ్చు, మీరు కట్టిన తర్వాత ఇస్తే మీరు కొనడానికి వీల్లేదు. మరి తూర్పు కన్నా నైరుతి పెద్దగా ఉండాలి కదా, మరి ఇప్పుడు ఎందుకు ఎక్కువ పెడుతున్నాం అంటే, దీంట్లో కిచెన్ వస్తుంది, అది కొంచెం తిప్పుతాం. ఇంకొకటి పూజ రూమ్ వస్తుంది, దానికి ఎదురుగా ఈ 2 వరకలు ఇది తగ్గిపోతుంది, ఏరియా తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వల్ల అట్లా పెడతాం. దానికి ఎదురుగా ఉండేది మాత్రం చిన్న వచ్చేటట్టు చూస్తాం. ఇట్లా త్రిశాల అంటే 3 మందాలు 4 మందాలు ఇట్లా ఉంటాయి చూడు, పెద్దవి. అటువంటి వాటికి మధ్యన పెద్దగా ఉండొచ్చు అన్నిటికన్నా. నీకు నైరుతి కన్నా ఈశాన్యం ఇది పెద్దగా ఉండకూడదు ఎప్పుడైనా. సెంటర్లో పెద్దగా ఉండొచ్చు, మళ్ళీ అన్నిటికన్నా సెంటర్లో పెద్ద హాల్, మీటింగ్ హాల్ కూడా పెట్టుకోవచ్చు. నీవు నైరుతి రూమ్ కన్నా ఈశాన్యం తక్కువ ఉండి సెంటర్లో మాత్రం పెద్దగా కూడా పెట్టుకోవచ్చు, అందులో ఏం తప్పు ఉండదు. అట్లా చేయొచ్చు, అట్లా చేయడం బెటర్. అట్లా ఉండకూడదు. ఇటు అగ్ని పెరుగుతుంది, స్త్రీలకు కూడా ఇబ్బంది. వాయువ్యం పెరుగుతుంది, వాయువ్యం పెడితే పంచాయతీలకు నీకు అవసరం కూడా కోర్టు మెట్లు కూడా ఎక్కిస్తాయి. అంటే ఒక్కొక్క దాని తప్పును బట్టి మనకు జరిగే పరిస్థితులు ఉంటాయి అన్నట్టు, డిసైడ్ నివసిస్తున్నందుకు దాని ప్రభావం మన మీద పనిచేస్తుంది. ఇప్పుడు ఇవాళ మన అందరం కలిసి దీన్ని తీద్దాం అనుకుంటాం, మనం అందరం చెప్పి ఓకే వచ్చిన పెద్దవాళ్ళు అందరూ కరెక్టే, రేపు పొద్దుగాలు ఇంకోరికి అన్ని పైసలు రెడీ పెట్టుకుంటాం, మళ్ళీ ఇది తీయలేదు. మళ్ళీ నైట్ వరకు రేపటి వరకు ఈ మనసును మారుస్తుంటుంది. ఎందుకు మారుస్తుంది? ఇప్పుడు మనం కళ్ళు తాగినోనికి పనిచేస్తూనే ఉంటుంది, ఏమంటే మందు తాగినోనికి పనిచేస్తూనే ఉంటుంది. అంటే మనం ఏ రకమైన వస్తువులు తింటామో దాని ప్రభావం మన బ్లడ్లో కలుస్తుంది. మనం ఈ ఇంటి స్క్వేర్ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఇది ఒక క్షేత్రం ఏర్పడింది, ఆ క్షేత్రంలో మనం వండుకొని తిని పడుకొని ఉంటున్నప్పుడు దాని ప్రభావం మన మీద పనిచేస్తుంది. అందుకని అదే అంటే మారుతూనే ఉంటుంది, ఎంతసేపటికి మారుతూనే ఉంటుంది. దీన్ని తీసిన దాకా మారుతూనే ఉంటుంది ఆలోచన, ఒక నిర్ణయం మీద ఉంచదు. అగ్ని ఇది కరెక్ట్గా అగ్ని చూస్తుంది గేటు, అట్లా చూడకూడదు. ఆ గేట్ ఎంత అగ్ని చూస్తుంది. ఈశాన్యం కావాలని ఈశాన్యం పెంచారు, రోడ్డు ఈశాన్యం పెరుక్కుంటూ పోయింది, బాగానే ఉంది. కానీ పెరిగిన కాడ గేట్ అనేది ఇట్లా పెట్టకూడదు, దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. పద్ధతుల ప్రకారం సెట్ చేయాలి. మనం కట్టిన ఇల్లు అనేది దిక్సూచి ప్రకారం ఉందా లేదా. స్క్వేర్ ఉంటుంది, స్క్వేర్ 4 మూలలు ఒక తీర వేసి ఇల్లు కడతాం, కానీ స్క్వేర్ ఉండడం వేరు,
దిక్సూచి ప్రకారంగా ఉండడం వేరు. సూర్యుడు ఉండగానే ఈ మూలకు రాగానే ఇది ఈశాన్యం అంటూనే ఉంటాం, కానీ ఆ ఈశాన్యంలో ఈశ్వరుడు అధిపతి, ఈశ్వరుడు ఉండాలి అంటున్నాం, కానీ అది ఈశాన్యం కాదే. అది కాదా అవునా అనేది నిర్ధారణ. అట్లా నిర్ధారణ చేసుకోవాలి. అటువంటిప్పుడు కొన్ని తేడాలు వస్తుంటాయి అన్నట్టు.